అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి ఒక దేవుని దూత దిగి వచ్చిందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత దిగి వచ్చి ఆ బంధకాలలో ఉన్న ఆ బంధింపబడిన తన సేవకుని సురక్షితంగా బయటికి తీసుకొని వచ్చిందంట. బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రార్థన ఆపినారా అని అంటే ఆపలే. ఒక అంశము గురించి చెబితే ఆ అంశములో వాళ్ళు బయటికి వచ్చేంత వరకు ఆ రోగము నుండి, ఆ సమస్య నుండి, ఆ చీకటి ప్రభావాల నుండి బయటికి వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తేనే ఉండాలా. ఇది ఆసక్తి అంటే. ఒక అంశం చెప్పిన వెంటనే ఈరోజు ప్రార్థన చేసి రేపు మర్చిపోవడం కాదు. రేపు కూడా తిరిగి అదే విషయం కొరకు ప్రార్థన చేయాలి. ఎల్లుండి కూడా తిరిగి అదే విషయం కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు దాకా తెలుసా? దాన్ని నువ్వు పొందుకున్నంత వరకు, ఆ పొందుకునేది నువ్వు సాక్ష్యము విన్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ సంఘము 1 గంట ప్రార్థన చేయలే, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయలే. అతను బయటికి వచ్చేంత వరకు, ఎవరు? తన సేవకుడు బయటికి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారంట.